హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఏంటంటే సింపుల్‌గా బ్యాక్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి, చూద్దాము. ముందుగా జాకెట్ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఇలా నీట్‌గా సర్దుకోవాలండి. ఇలా అంటే కొసలు ఆ సైడ్‌కి ఉండేటట్టు, మలుపు వచ్చేసి మన సైడ్‌కి ఉండేటట్టు వేసుకోవాలండి. నీట్‌గా సర్దుకోవాలి వేసుకొని. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఆది బ్లౌజ్‌ని అనేది అంటే లూజు, పొడవు ఆది బ్లౌజు ముందు ఇలా సర్దుకొని నీట్‌గా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే టేప్ తీసుకొని ముందు లూజ్ కొలత చూస్తానండి. ఆ సంక దగ్గర ఆ సంక దగ్గర నుంచి ఈ సంక దగ్గరికి పట్టుకొని ఇలా అంటే లాగకూడదండి. మామూలుగా క్లాత్ ఉన్న కాడికే మనం చూసుకోవాలి. నాకు 22 వచ్చిందండి లూజ్ అనేది. అలానే పొడవు వచ్చేసి మనం ఇదిగో షోల్డర్ దగ్గర పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా బ్యాక్ దగ్గర మనకు డాట్ ఉంటుంది కదండి, బ్యాక్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్ దగ్గరికి పట్టుకొని ఎక్కువ లాగకూడదండి, లైట్గా కొంచెం లాగి పట్టినట్టు అలా పట్టుకోవాలండి. నాకు 15 వచ్చిందండి హైట్ వచ్చేసి. ఇంకా తర్వాత ఏంటంటే స్కేల్ తీసుకొని ముందు స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలండి. ఎందుకంటే క్రాసు అది ఉంటుంది కదా, అవేమి లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనం గీసుకోవాలండి. స్ట్రైట్గా గీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి బ్యాక్ పట్టీ, మనం బ్యాక్ పట్టీ వేస్తాం కదండి, దానికి ఏంటంటే నేను విడిగా తీనండి. మీటర్ క్లాత్ అయ్యి ఎక్కువ కానీ క్లాత్ ఉంటే నేను ఇలా జాకెట్లోనే ఒక లైన్ గీసేస్తానండి బ్యాక్ పట్టీకి అనేది. అంటే కొంతమంది జాకెట్ కుట్టాక జాకెట్లో క్లాత్ తీసుకొని వేస్తారు, నేను అలా కాకుండా ఇలానే వేస్తానండి. ఇలా తీసుకున్నప్పుడు ఎలా కుట్టాలనేది కూడా చూపిస్తాను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. హైట్ అనేది మనకి చెప్పే కదండి, నాకు 15 వచ్చిందని నేను 15 ముక్కాలుగా పెట్టానండి, అంటే ఖర్చుతో కూడా కలిపి. అలానే అదే హైటు మనం ఇంకొంచెం దూరంలో మళ్ళీ ఇంకొంచెం డ్రా చేసుకోవాలండి, అదే హైట్ మీద డ్రా చేసుకోవాలి. అలానే లూజ్ వచ్చేసి 22 వచ్చిందని చెప్పా కదండి నేను, ఆ 22లో ఆఫ్ చేయాలండి. ఆఫ్ అంటే మనకి 12 వస్తుంది. ఆఫ్ చేసిన తర్వాత 11 వస్తుందండి. ఆ 11 మనకి 2 ఇంచెస్ యాడ్ చేసి 12గా 13గా పెట్టాలండి. నేను 13గా పెట్టాను. చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఇలా ముందు మనము 11 వచ్చింది కదండి, అక్కడికి లైన్ అక్కడికొకటి డ్రా చేసుకొని అలానే 2 ఇంచెస్ అంటే ఖర్చుకండి అక్కడి నుంచి ఇంకొంచెం డ్రా చేసుకోవాలండి మనం కెచ్ అనేది. అలానే మనము ఇంకా వీపు ఎలా తీసుకోవాలి అని అంటే ఇలా డ్రా బాక్స్ కొట్టుకోవాలండి. మనం హైటు లూజు అనేది తీసుకున్నాక డ్రా బాక్స్ కుట్టుకున్నాక ఏంటంటే ఇప్పుడు వీపు కొంతమంది టేప్ తోటే తీసుకుంటారండి, నేను అలా కాదు, నేను ఆది బ్లౌజ్ తోటే తీసుకుంటానండి. ఇదిగో నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా పట్టుకొని స్ట్రైట్గా కొంచెం ఆ కుట్టు దగ్గర నుంచి కొంచెం పైకి మనము మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఖర్చు కావాలి కదండి, ఖర్చుకు కూడా కావాలి కాబట్టి అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనము వీపు స్ట్రైట్గా పెట్టుకున్నాం కదండి, అలా కొంచెం ఆది బ్లౌజ్ మీద డ్రా చేసుకొని మనం ఇప్పుడు మెడ తీసుకోవాలి కదా, నేను మెడ ఏంటంటే ఆది బ్లౌజ్ తోటే తీసుకుంటానండి మెడ కూడాను. ఇదిగో నేను చూపిస్తున్నాను కదా, మనం వీపు దగ్గర డ్రా చేసాం కదండి మార్క్ అనేది, ఆ మార్క్ దగ్గర నుంచి ఇదిగో ఇలా పెట్టుకొని ఇలా సర్దుకోవాలండి క్లాత్ అనేది. అప్పుడు మనకి నీట్గా వస్తుందండి మెడ అనేది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలానే చేయండి నీట్గా. సింపుల్ అండి. మనము దాని మీద ఆ వీడియో మీద శ్రద్ధ పెట్టి చెప్పేటప్పుడు ఏంటి మనకు సింపుల్గా వచ్చేస్తుంది. మనము కొంతమంది ఎక్కువ నిమిషాలు చూడలేరండి, 2-3 నిమిషాలు చూసేది ఆపేస్తుంటారు, అలా చేయకూడదండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినప్పుడే మేము చెప్పే విధానంలో మీకు అర్థమవుతుంది. చూసినా కూడా అర్థం కాదండి, చెప్పే విధానం కూడా అర్థం చేసుకోవాలి. అలానే వచ్చేసి షోల్డర్ నాకు 2.5 వచ్చిందండి, నేను 3.25 పెట్టాను. అంటే ఖర్చుకి మెడ సైడ్ ఖర్చుకి అటు షోల్డర్ సైడ్కి 3.25 పెట్టానండి. అక్కడి నుంచి ఏంటంటే నాకు 5.25 వచ్చిందండి షోల్డరు అండ్ మెడ. అలానే కొంచెం కిందకి ఏంటంటే షోల్డర్ కిందకి అదే ఇంచెస్ తోటి కొంచెం మార్క్ చేశానండి. ఇప్పుడు మనకి సంక హైట్ కావాలి కదండి, కాజా సైడే తీసుకోవాలండి మనం వీపు సైడు. చూడండి ఇలా నేను చూపిస్తున్నట్టు మనము బ్యాక్ పట్టీ ఉంది కదండి, అక్కడి నుంచి అలానే మనం సంక దగ్గరికి పట్టుకొని
ఇదిగో ఇలా మనం 11 వచ్చిందని లూజు డ్రా చేసుకున్నాం కదండి ఒక లైన్, ఆ లైన్ దగ్గరే పెట్టుకొని సంక దగ్గర కుట్టు కాడ నుంచి కొంచెం ఖర్చు పైకి మార్క్ చేసుకోవాలండి మనము. మార్క్ చేసుకొని ఇది ఇలా బాక్సాలు కొట్టుకోవాలండి. కొట్టుకున్న తర్వాత ఏంటంటే షోల్డర్ నుంచి సంక కిందకి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత అలానే మనము 11 దగ్గరికి లూజ్ 11 దగ్గరికి లైన్ కొట్టాం కదండి, అక్కడి నుంచి కూడా 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. ఇది ఎందుకు అంటే సంక అనేది మనకి నీట్గా రావటానికండి. కొంతమంది మామూలుగా తీసేస్తారు, నేను ఇలా తీస్తానండి. మనకు సంక హైట్ అనేది నీట్గా వస్తుంది. అలానే నేను లోతు వచ్చేసి 1/2 ఇంచ్ పెట్టాను, 1 ఇంచ్ పెట్టానండి. ఎందుకంటే లావుటోళ్ళకు 1 ఇంచే పెట్టాలండి. సన్నాటోళ్ళకైతే 1.5 పెట్టినా సరిపోద్దండి. ఇది 22 లూజు బాడీ కాబట్టి నేను 1 ఇంచే పెట్టానండి. ఇప్పుడు చూడండి, నేను ఆది బ్లౌజ్ తోటి కొలుస్తాను. కుట్టు కరెక్ట్ అక్కడికే వస్తుందండి. మన షోల్డర్ దగ్గర నుంచి కొంచెం ఖర్చు వదులుకొని మనం డ్రా చేసిన లైన్ మీదనే మనం చూసుకోవాలండి. సంక కుట్టు అనేది కరెక్ట్గా మనము ఇప్పుడు లూజు 11కి లైన్ కొట్టున్నాం కదండి, కరెక్ట్గా ఆ లైన్ దగ్గరకు మనకు కుట్టు అనేది రావాలి. చూడండి నాకు అలానే వచ్చింది. మనం కుట్టేటప్పుడు కూడా మళ్ళీ దాన్ని మనం ఆ కొలత అనేది చూసుకోవాలండి సంకకి. ఇంతేనండి సింపులు. మనం చూసి మనం వినే విధానం బట్టి వస్తుందండి మనకి. నేను కూడా ఒకప్పుడు మిషన్ అంటే అబ్బా ఇది మనకు బోరు, మనకు రాదు, ఎవరుగా కుడతారు అని అన్నట్టే ఉన్నానండి. కానీ నిదానంగా కుడతా ఉంటే కొన్ని సార్లు ఇంట్రెస్ట్ వస్తుంది, కొన్నిసార్లు ఇంట్రెస్ట్ కూడా రాదండి నిజం చెప్పాలంటే. ఒకటి ఏంటంటే జాకెట్లు ఉన్నప్పుడు కుట్టాలనిపించదు, జాకెట్లు లేనప్పుడు మాత్రము అయ్యో ఉంటే కుట్టాలనిపిస్తుంది, బాగుండే అనిపిస్తుంది. అంతేనండి టైలర్ల పరిస్థితి. ఉన్నప్పుడేమో కుట్టము, లేనప్పుడు ఉంటే బాగుండు అనుకుంటామండి. ఇదిగో ఇలా కట్ చేసుకోవాలండి మనము నీట్గా. సంక దగ్గర కూడా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారమే కట్ చేసుకోవాలండి నీట్గా, ముడతలు అనేది లేకుండా. అప్పుడు మనకు కుట్టేటప్పుడు కూడా ఫిట్టింగ్ అనేది బాగుంటుందండి. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది, అలా నీట్గా చేయాలండి. అలానే రేపు వచ్చేసి ఫ్రంట్ అండ్ హ్యాండ్ కటింగ్లు ఎలా ఉంటుందనేది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తానండి మీకు. అంటే మొత్తం లాంగు, నేను అది కాక వాయిస్ ఫుల్ వీడియోకి ఫస్ట్ టైం ఇస్తున్నానండి, కొంచెం టెన్షన్గా కూడా ఉంది. దానివల్ల ఏంటంటే మొత్తం ఒక లాంగ్గా ఇవ్వలేకపోతున్నాను కాబట్టి ఇవాళటి వరకు బ్యాక్ వీడియో వరకే పెడుతున్నానండి. రేపు వచ్చేసి ఫ్రంట్ అండ్ అలానే హ్యాండ్ పెడతానండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.